హాయ్ దోస్తులు, వెల్కమ్ టు ఋతు ప్రభావ్ అనేది రైట్స్. ఇగో ఈ పెద్ద మనిషి సబ్బు మాట దింపుతుంట. సరే చూద్దాం పదా. బండి స్టార్ట్ ఎత్త నడిచిపోవాలన్నా ఎట్లా ముగ్గురు తిరిగివా? నా బండి ఒకటి డ్రైవింగ్ చేస్తాను, నేను నీ బండి ఎక్కువ అన్న. నువ్వు బండి వేసుకుంటా రాజుబాయ్. పోనీ మనిషి అలా పోనీడే మళ్ళీ ఇది పుత్రుడు సంవత్సరం నేను కాలు కింద అట్లా బిల్డింగ్ కాడికి తీసుకుపోతుండ్రు రాజుబాయ్. నా రాజుబాయ్ వెనక రాజన్న వస్తుండ్రు, ముందు పెద్ద పట్టవాడికి వాడుతుండ్రు బండి. అంతా ఉగ్రవాదులు ఉన్నట్టున్నాం అబ్బా. మేమైతే చూడలేట్టున్నాము. వెనక పెద్ద ఉగ్రవాదు వస్తాం చూడు. ఈ బిల్డింగ్ని మోటార్ దింపాల్సి వస్తుంది. సంపు మోటార్ అంతా చూపిస్తా చూడండి. అది కూడా టూల్ కిట్లు తెస్తాను మనోడు అన్నగారు, పెద్ద అన్నగారు. కొత్త బండి మన ఊరికి బండి ఆయన వరకే తోలాల. ఏ అవసరం మట్టికి బండి ఎత్తడు, మాకు అవసరం మట్టికి బండి ఇడు. ఈ పెద్ద మనిషి పంచాయతీ ఎట్లుంటుంది. మేము అబ్బా దీనికి పెయింటింగ్ మొత్తం కంప్లీట్ చేసింది. వేసినగా అటు చూడు, ఇటు కాదు బ్యాక్ సైడ్ కాదు చూడాల్సింది, అవతల సైడ్. బ్యాక్ సైడ్ లోపల పోయేదానికి ఎందుకన్నా భలేగా ఉంది ముచ్చట. వేసిన జింక్ వేసిన మోటార్ అని చెప్పు. చెప్పు మనిషికి కెమెరా పట్టుకోవడం కూడా రావట్లేదు మనిషికి. ఈ రొట్ట చేతి ఇట్లా పట్టుకోండు. మా చెప్పు అన్న, ఏం మోటార్ దాని మోటార్ పేరు చెప్పు, ఎంత వారేది చెప్పు అన్న. పైపు కావాలి ఓ నీళ్ళు ఆ గుంటలో నీళ్ళు పోతున్నా పక్కలో. ఇప్పుడే సంప్లో మోటార్లోకి బోల్ట్లు తీసేసి ఒక మగ్గు నీళ్ళు పోసుకోవాలి. మనిషి అసలు నోట్ల నుంచి మాట్లాడేది, నోట్ల నుంచి మాట్లాడేసావు నీకు. ఇగో నీకు ఈ మనిషికి నీకెందుకు, నీకు బాగానే వదులుతున్నావు, నువ్వు నెట్టి మీద పెట్టేసి అడుతున్నావు. నీకు అంతకంటే కావాల్సింది చెప్పు మనిషి. నేను చెప్పేది సార్ నాకు ఎరకనా దాని గురించి. నువ్వు ఎలక్ట్రీషియన్, నువ్వు చెప్పాలి, మీరు నన్ను చెప్పాటో అటు నీళ్ళు పోసుకోవాలని సంగతి చెప్పు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చెయ్యి, చైతన్య తెలిసేది ఎవరికైనా చెప్పు. ఎక్కడ కావాలా చెప్పన్నా. అసలు ఎందుకు పోతారు నీళ్ళు, ఎందుకు పోతారు చెప్పు. మోటార్ కాలకుండా నీళ్ళలో ఎత్తే మోటార్ ఆల్రెడీ నీళ్ళలో ఉంటుంది. అది ఎప్పుడు కాలింది? నువ్వు నీళ్ళు పోతే ఏంటంది? ఇది ఆల్రెడీ నీళ్ళలో ఉంటుంది అన్నావు కదా, ఇంకెందుకు కాలింది? మంచినీళ్ళు పోతాం తాగుతున్నా, బయటకి ఏమవుతుంది? చెమట వస్తుంది. చెమట ఒకటే వస్తుందా? మరి ఇంకేమో టాయిలెట్ వస్తుంది. మరి దీనికి ఎట్టుపోద్ది మరి అది మంచినీళ్ళు రావట్లేదు. మరి బయట ఇప్పుడు నేను అందరూ అది కాదు మ్యాటర్. ఇప్పుడు దీన్ని మొత్తం అమంతా నీళ్ళలో వేస్తావు. ఇప్పుడు సంపుని ఈ మోటార్ని ఇవి ఇళ్ళ వేస్తావు, ఈ నీళ్ళు నాట్లు వేసేస్తావు అంతేనా? లేవులే ఉన్నప్పుడు వేసేస్తావు, దీన్ని పట్టు పుల్లు బట్టి వేస్తావు. అప్పుడు ఇది నీళ్ళలో ఉంటుందిగా. ఈ బొక్కలు నవరంధ్రాల్లో నీళ్లు పోతాయిగా. మరి దీంట్లో ఇప్పుడు నువ్వు సెపరేట్ బయట ఎందుకు అంటున్నా? ఈ బొక్క ఉంది మరి దేనికి? బాడీలో నీళ్ళు పోతుంది. మరి ఇదేంది? ఇప్పుడు నువ్వు పోసేది ఈ బాడీలో పోతాయి లోనకే. లోపల మోటార్ ఉంటుంది. మరి మోటార్ ఖరాబ్ కదా, వైనింగ్ పోదా? కాలటానికా? ఈ మొత్తం చూడే స్వామి, ఇదేనా మన పబ్లిక్ ఇవ్వాల్సింది మంచి చెడు. మోటార్ కాలటానికి అంటారు. నీలాంటి ఎలక్ట్రీషియన్ పెట్టుకుంటే అయినట్టే పని. చెప్పు స్వామి, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసావు సార్ నువ్వు. ఓ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కష్టం అమ్మా. ఎంత ఇబ్బంది అయితే ఈ చెప్పు. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే మళ్ళీ కష్టం. అంటే మళ్ళీ సపరేట్గా ఇవ్వాల్సి వచ్చింది. చికాకు అయితే చెప్పు, ఏం చెప్పు. నువ్వు చెప్పు స్వామి, మేము ఇచ్చుకుంటలే. కానీ ఈ సిగ్గుపట్టు ఏంది? ఏమన్నా నువ్వు చిన్నపిల్లలు అనుకుంటున్నావు ఏమన్నా? మరి చెప్పు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని ఏంది పరిస్థితి, ఏంది, ఎందుకు ఎక్కెత్తారు, యాడికి దేనికి యూజ్ అని చెప్పు. మరి ఏమి తీయమన్నా వీడియో పని దాకా తీయమనవా? చెప్పు, ఎందుకు తీయమన్నా వీడియో చెప్పు. అది చెప్పు ఫస్ట్ నువ్వు. నమస్తే సార్ లాయర్ గారు.
లాయర్ గారి గురించి ఒకసారి ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, పోయి మాట్లాడొచ్చానా? పట్టమాకు రాదు, మంచిగా కాదు. ఎవరు పెట్టారు? సాకెట్లా అండి లోపల మొత్తమా? మొత్తం పని చేయట్లేదు స్వామి. గోడలు సార్ ఏమో ఏపా చీర కొట్టిద్దాంపా మనం పోయి ఏడ పట్టు చూసేద్దాం, పట్టు కొట్టిద్దాంపా, పట్టు ఒంట్లో చూసేద్దాంపా సంవత్సరం. గోడకి పట్టు నిలబట్లంట చీరలు కొడితే. దిగు దాంట్లో దిగు. ఎవరు దాంట్లో దిగురాదు, కొద్ది దూరంగా ఉంటాను దీదిగా దిగన్నాడు. ఏనా ఎవరిని దిగమంటున్నా? నేను దిగేది వాళ్ళకి ఎవరి పని ఎవరు దిగమంటున్నాను నువ్వు? మరి అంతే, ఎవరి పని ఎవరి బిల్డింగు ఎవరి పెళ్ళి ఎవరి తింటానికి వచ్చిండు ఎవడ పండగ, నువ్వు చేసే పని ఏంది, నీ వ్యవహారం ఏంది, నన్ను దిగమంటమైంది? అమ్మ నేను నింది ఇట్లా తల్లి, నేనేది వీడియో తీసుకుంటాను, నాకు వెళ్ళి చూస్తాం మనం. ఏంది మళ్ళీ ఏం చేసినాడు ఆయన రాజు అంటాను? గట్టిగా మాట్లాడనా? ఇది యూట్యూబ్లో పెడదామని సార్. మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. మీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పండి, మిమ్మల్ని షూట్ చేస్తున్నా. ఇక లాయర్ గారేనా అన్ని గొడవలు పరిష్కరించబడును. లాయర్ గారు వెంకట్ గారు, మణికొండ వెంకట గారు, ఇంటి పేరు మణికంటి వెంకట గారు. ఏం కావాలి ప్రభాకర్? నీ ఛానల్కి మా ప్రమోషన్ కావాలా? అంతే సార్. అయితే ఈ ప్రభాకర్ చాలా మంచి కలర్లు వేస్తాడు, కలర్లు వేయించుకోండి బాగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంతేనా? అయితే ఇక నిద్ర కూడా పట్టినట్టుంది ఈ ఛానల్ పైన. అసలు కొందరు సబ్స్క్రైబ్ చేయండి, మనోడి ఛానల్ జరగడానికి గొడవ చేస్తున్నాడు, ప్రతి ఒక్కటి షూట్ చేస్తున్నాడు. మిత్రులరా తొందరగా సబ్స్క్రైబ్ చేసి ఆయన రీచ్ చేయండి. అది బోర్డు ఉంది చూసిన కొత్త కదా, అది ఉంటాం కరెక్ట్ అంటావా? నేనేమన్నా నేను తప్పు పట్టు, అది అవసరం మార్చాలంటున్నాను. తప్పు ఎక్కడ పట్టు, తప్పే లేదు. భూమిపైన అవసరాలే ఉన్నాయి. లాయర్ గారి ఇంట్లో కరెంటు మోటార్ బోర్డు సరిగ్గా పనిచేయట్లంట, మారమంటాడు. మొత్తం తీసేస్తాను. లాయర్ గారు చాలా వీడియోలు ఎత్తారు. అబ్బా లాయర్ గారు స్టాటస్ ఒక్కసారి నువ్వు పిచ్చెక్కిద్ది నీకు. సార్ అట్ట పెడతారు అంటే బాగుంటాను సార్, బాగుంటాయని చెప్తున్నాను సార్. పిచ్చి ఎందుకు ఎక్కింది సార్ అంటే బాగుంటుంది. మనిషి పిచ్చి 2 రకాలు సార్. మనుషులు ఎక్కించే పిచ్చి ఏంటంటే వీడియో ద్వారా వచ్చి చూసి ఆనందించే పిచ్చి ఇంకోటి ఉంటుంది. నేను అనేది ఆ పిచ్చి బాగుంటుందని. వీడియో చూసి స్టాటస్ చూసి ఆనందపడే పిచ్చి నాది. థ్యాంక్ యూ సార్. టీవీరా దొన్నపోతూ. అరే మహేష్గా కొద్దిగా ఎద్దురా రాదరా కానతో. అరే అరే సలాం అలైకుం. మీరు చూడరా టీరా లంగా టీయా స్వామి. ఇటా ఇటా ఇటాలే ఇదే టీ. పట్టుకో మనిషి తీసుకో మరి. అరే టీ లేపరా, మంచిది లేపరా. వద్దు కానీ అర్థం వద్దు కానీ మంచిది లేరంటే మంచిది లేపో కాదన్నా. ఇందా నువ్వు టీ తెచ్చినప్పుడు నువ్వు లేవు అన్న, వాళ్ళు అప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయారు. అందుకే ఇప్పుడు తెచ్చారన్నా. ఇక నాకు వద్దు చాయ్, నువ్వు తాగు. ఇక తాగు, ఎవరైతే ఉంది నువ్వు తాగితే నేను తాగు. ఇగో తాగు. నేను తాగలే అన్నా, ఎంగిలి కాదే. నేను తెప్పించుకుంటా, నువ్వు తాగన్నా. ఇగో తెచ్చుకోండి, మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడే తాగొచ్చింది. తీసుకో ఇగో తెచ్చుకో, తాగు పోయి. మనీ సలంగా ఉండ మరి దానా ఓ పీ బిగుతుంది మరి, నీ ఇష్టం.
బాగుంది చాయ్. బళ్ళు పంపిస్తే ఇంకో చదువు బాగుంది చేస్తే ఆ మంచి పంపిస్తే చదువు పోకుండా జగపేటలోకి వచ్చి జగపేటలో అటు ఇటు తిరిగి ఇవాళ సూపర్వైజర్ పని కొలువు తీసుకుంటాం ఆ మనిషి రాజుబాయి. ఇక ఈయన గురించి చెప్పాలి కాదు. సరే కొద్దిగా ఆస్తి ఉందిలే నడిచిదిలే కానీ ఏం చేస్తావు నడిపిస్తుండవు. ఏమన్నా అన్నా చెప్పన్నా. ఏంది ఇడుదురుగో సరే కానట్టు నువ్వు చెప్పన్నా. ఏంది ఈ సంపమాట కాదు ఈ సంవత్సరం అయితే అదేం టేపు ఏం లబ్బరే పచ్చి లబ్బరా ఎందుకు టేప్ వేసుకోవచ్చు కదా ఎర్ర టేపు ఉంది కదా ఎర్ర టేపు దాన్ని వేసుకోవచ్చుగా. దాన్ని వేస్తే షాక్ కొట్టింది, దీని వేస్తే నీళ్ళలో ఉండదు కదా షాక్ కొట్టదు. అదే 2 టేపులే కన్నా పచ్చి లబ్బర్ అన్న ఇది. పచ్చి లబ్బరా దీనికి షాక్ రాదా? షాక్ రాదు దీనికి. నీళ్ళ దర్శనం ఏం కదా? నీళ్ళ దర్శనం ఏం కాదు. ఇప్పుడు దాన్ని ఎత్తే ఏమైతే ఎర్ర టేప్ ఎత్తే ఎర్ర టేప్ అయితే ఏం కాదులే కానీ కొన్ని రోజులకి ఏమైంది అంటే వాటర్ దిగి బ్లాక్ అయ్యి కేబుల్ వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఎందుకు వేస్తున్నావు వేద్దని? దీన్ని పచ్చి లబ్బర్ వేసి మళ్ళీ టేప్ వేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం ఉండదు అప్పుడు. అవునా? మామూలు ఎలక్ట్రీషియన్ కదా టేజను క్వాలిటీ కల మనిషి. ఎంత ఇద్దన్నా పచ్చి లబ్బర్ ఎంత ఇద్దన్నా? ఒకటి 20 రూపాయలు ఇద్దన్న పీస్. 20 రూపాయలు 120? 20 రూపాయలు. 20 రూపాయలు. మరి దానికంటే ఇదే రేట్ ఎక్కువ అన్న. ఇది 20 రూపాయలు అన్న. ఇది 20నా? 20. 10 రూపాయలు కూడా తట్టిందన్న. 10 రూపాయల కూడా ఉంటుంది అన్న. 10 రూపాయలు ఉంటుందా? నవ్వుతున్నాయి ఎందుకు? నవ్వకాకు. ఎలక్ట్రీషియన్ అంటే క్వాలిటీ ఉండాలి. అదే మరి నేను ఇది మొత్తం నీకు పెడతా. మళ్ళీ యూట్యూబ్లో పెట్టినా నీకు పెడతా, మీ ఊళ్ళో పెట్టు, మీ పొలం పిల్లల్లో పెట్టు. అరే నా పని చూడరా అని ఆంధ్ర అంతా మారు మోగాల. అందుకని యూట్యూబ్లో కావుతుంది అనుకోవాలి. నిన్ను చూసిన అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఓకేనా? చెప్తా. థ్యాంక్ యూ. మీ ఊళ్ళో నాకు ఫ్యాన్స్ ఉన్నారన్నావు. అన్న కూడా పెయింటరే. బక్క ఉంటారు అన్న. ఎవరు తిరుగుతున్నారు? దిగండి మరి, జాగ్రత్త దిగండి. నాకు స్టిల్ ఇస్తే నేను ఒకటి తమ్మునేలు వేసుకుంటా. ఏమో దాంట్లో దిగటానికి ఏమైనా 6 అడుగులు ఎత్తుండు రాదు, నువ్వే దిగాల. నువ్వు 6 అడుగులు అన్నా. ఓ మంచి జాగ్రత్త. ఇటు సమాచారం ఇటు చూడు. సమాచారం నువ్వు ఇక ఇటు చూడన్నా. హాయ్ కాదు ఫోటో తీసుకోండి. చూడన్నా కొద్ది ముందరకు. బా భలే ఉన్నావుగా, జైల్లో పెట్టిన దొంగన్నట్టు. రామచరణ్ గారు 3 పెడతారు చూసిన. రామచరణ్ గారు ఎక్సైట్ చేస్తారు అట్టుండే కదా. కట్టీలు తీసుకొచ్చి పెడితే ఎక్సైట్ చెయ్యి. అప్పుడు ఈ మనిషి ఎలా దిగిండు. ఈ మనిషి పైన ఎన్ని ఎత్తుండో. దీన్ని బట్టి కెమెరా క్వాలిటీ మామూలుగా లేదు, వేరే లెవెల్లో ఉంది అసలుకి. పైన అన్న పైన అంట్లా గమ్ము అంటిద్దన్న మొత్తం స్ప్రెడ్ అయింది. మోటార్ రాని ఫస్ట్ పైపి ఇక ఎలిమెంట్ తీసుకో అన్న.
ఇది మూల బెండ్, ఇవన్నీ మూల బెండ్ అంటారు సిపిసి. ఓకే కొంచెం అయిపోయిందిగా అయిపోయిందా కట్ చేసి యాక్సెప్ట్ రెడీ. అంతెందుకు కొంచెం కట్ చేసుకో. ఏమన్నా మూల బెండ్ మూలబెండి అంటానా? పైనే ఉంది. నేను వదిలిన నీళ్ళు ఏడుంది? దాని చూడు లోపలిది అదే అది పట్టుకో. లోపల 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 కూడా అన్నీ ఆడ ఇంకో బెండ్ కావాలి. యాక్సెప్ట్ రెడీ. ఆ సైడ్ బట్టన్ వస్తా నా ఫోను. సైడ్ పడుతుంది. ఇది కట్ చేయబ్బా ఎందుకంత ఇది కట్ చేయరాదు నీకు ఉంచుకోరాదు ఏమవుతుంది ఎందుకు ఇంకో గమ్మేది దీని మీద వీడియో చూస్తాం జనాలు ఎలక్ట్రీషియన్ అందుకు అంత కష్టంగా చెప్తున్నాను డైలాగ్. కష్టం విలువ ఎవరికి తెలియదు అన్న నాదన్న. ఇంత పని చేసినా కానీ చివరి కూలి డబ్బులు ఏంటంటే ఏం చేసినావా నువ్వు అల్లదిగా పై పెట్టడమేగా అని 100 మాటలు మాట్లాడతారు. ఇలాంటి సూపర్వైజర్లు ఉంటే అలాంటి వాళ్ళు ఇక అయ్యా నాయన నీ పోనే నాయన అది గోరా ద్వారా ఆ ఫోన్ కొద్ది తగ్గి బాబు ఇక్కడ ఎలకాడ వర్క్ అదే ఇది సంప్ మోటార్ సంపు ఏం కావాలన్నా? రాజు ఎరటేపా ఏది రాలే లే కాదు ఏది ఇవన్నా రాలా మరి మేస్త్రి చేసిన పొద్దున అన్నా అన్నయ్య వచ్చిపోయింది ఆయన సార్ ఆడేస్తా అన్నాడు ఆయన రేపు వస్తా అన్నాడు కదా. ఎత్తల సరే చేసా అవే దానికి దొరుకుతా దీనికి మేక్ చేసి పెడతా. పైప్ కేసిండు అన్న. శానిటరీ అని వాడిది గణేష్ గారిది అదే పైన టైల్స్ నీళ్ళు నిలబడుతున్నాయి నాకు అమ్మవాళ్ళు అని చెప్పింది గ్రౌట్ వాడు పెట్టియాలి. ఎస్ కటింగ్ కూడా పెట్టాలి. ఎస్ కటింగ్ పైన నుంచి కారుతున్నాయి నీళ్ళు అయ్యే సార్ 4లో చెంపలేమటే. ఇప్పుడు చెప్తున్నా ఏంది అన్న పైకి అనుకున్నాను 2 చేతులు పట్టుకొని